అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక సాక్షి, దానికి పేరు మాత్రమే సాక్షి. దాంట్లో వచ్చేదంతా అసత్యాలు, అన్ని అబద్ధాలు, తప్పుడు కథనాలు మాత్రమే. నిన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి వాళ్ళకి ఏది నోటికొస్తే అది రాసేశారు. దాంట్లో వాళ్ళ గురించి సూటిగా ఒకటి అడగదలుచుకున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అని విద్యార్థుల జీవితాలతో ఆడుకునింది గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దానివల్ల రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు నష్టపోయింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేసి, ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని భ్రష్టు పట్టించేసి, ఈరోజు మీ పేపర్లో, మీ మానసపుత్రికలో తప్పుడు కథనాలు రాయించడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి గారు? సూటిగా అడగదలుచుకున్నాం. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రాపర్గా ఉండేదాన్ని మీరేదో జగనన్న మీ పేరు పెట్టుకొని వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి దాన్ని ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని ఏదో కొత్తగా ఇస్తున్నట్టుగా మసిపూసి మారేడికాయ చేసింది వాస్తవం కాదా? అప్పుడు వరకు నేరుగా కాలేజీలకి అదేవిధంగా ప్రభుత్వానికి ఉన్న విధానాన్ని మీరు తల్లిదండ్రుల ఖాతాలో అని చెప్పి, విద్యార్థుల ఖాతాలో అని చెప్పి ఎట్లా పడితే అట్లా దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసారు. ఎట్లా పడితే అట్లా విధానాన్ని మార్చేసి, గైడ్ లైన్స్ మార్చేసి, ఒక దాంట్లో అప్పుడు ఏంది కాలేజీకి అదేవిధంగా ప్రభుత్వానికి ఉన్నప్పుడు వాళ్ళు తేల్చుకునే వాళ్ళు. దాన్ని మీరు ఈ విధంగా పేర్లు మార్చుకొని వసతి దీవెన, విద్యా దీవెన అంటూ ఒకసారి కూడా కాకుండా 4 క్వార్టర్స్ లో వేస్తామని చెప్పి 4 సార్లు మీరు ఉత్తుత్తి బట్టలు నొక్కే రోజు పేపర్లో యాడ్లు ఇచ్చుకొని ఈ విధంగా చేశారు. కనీసం ఒక్కరికన్నా పడిందా? పడలేదు. ఆ విధంగా ₹1 కూడా మీరు ఇవ్వకుండా విద్యార్థుల్ని దగా చేశారు గత 5 ఏళ్ళు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని పేర్లు మార్చి మీ పబ్లిసిటీ పిచ్చి కోసం విద్యార్థుల జీవితాలను అంధకారం చేశారు. మీరు ఏమో పెద్ద ఉద్ధరించేశారా అనుకుంటే ఎన్ని కోట్లు బకాయిలు పెట్టెళ్ళారు? దాదాపుగా 4271 కోట్ల వరకు మీరు బకాయిలు పెట్టి రాష్ట్రంలో ఉండే విద్యార్థుల తలపైన ప్రభుత్వం, అంటే మీరు ప్రభుత్వం మారిపోయేటప్పుడు ఇప్పుడుండే ప్రభుత్వం, తెలుగు కూటమి ప్రభుత్వం పైన భారం మోపేసి వెళ్ళిపోయారు. దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వరకు మాత్రం 2832 కోట్ల రూపాయలు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, అదేవిధంగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు. ఇంకొకటి ఏంటంటే మీరు గొప్ప మహనీయులు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ని గంగలో కలిపేశారు గత 5 ఏళ్ళు. ఈ విధంగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఇవన్నీ కలిపితే నువ్వు ఎన్ని కోట్ల పెండింగ్ పెట్టావు జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు నొక్కిందన్న ఉత్తుత్తి బటన్లా. దాదాపుగా ఈ విధంగా నువ్వు చేయడం వల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు తెలుసా? ఆ రోజు దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థుల వరకు సర్టిఫికేట్లు రాకుండా అటు వాళ్ళు పై చదువులకు వెళ్ళలేక, ఇటు ఉద్యోగాలకు వెళ్ళలేక నష్టపోయారు తెలుసా జగన్మోహన్ రెడ్డి? వీళ్ళ ఉసురు ఊరికే పోతుందా జగన్మోహన్ రెడ్డి? ఇంతమంది జీవితాలు నాశనం అవ్వడానికి కారకం నువ్వు కాదా? ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టించి మళ్ళీ నువ్వు 4 విడతలు వేసుకుంటా అని చెప్పి 4 సార్లు మీ సొంత పేపర్లో యాడ్లు వేసుకొని అవి మీ జోబులు నింపుకున్నారు తప్పితే ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు. మళ్ళీ 4 విడతలని చెప్పిన మీరే 2023-24 వచ్చేతాలకి 2 విడతలు మాత్రమే ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టింది వాస్తవం కాదా? ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 16 లక్షల మందికి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తే మీరు దాన్ని కేవలం 9.86 లక్షల మందికి కుదించి 6 లక్షల మంది పొట్టగొట్టింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ విధంగా 6 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవి రాకుండా అడ్డుకునింది మీరు కాదా? 5 ఏళ్లకు ఏడాదికి 4 విడతలు చొప్పున 20 విడతలకు గాను కేవలం 16 విడతలు మాత్రమే అమలు చేసి 4 విడతలు ఎగ్గొట్టి 4271 కోట్లు బకాయిలు పెట్టిన నీచ చరిత్ర నీది. నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. మళ్ళీ కొన్ని విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యువతి పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునింది ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉండి. వాస్తవం కాదా? అదేవిధంగా 21-22లో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలో ఓ కాలేజీలో 60,000 ఫీజు కట్టాలని ఆ పాప కట్టలేదని చెప్పి ఎగ్జామ్ రాయనీయకుండా ఆపింది. వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? విద్యార్థుల ఫీజు కోసం లీగల్ నోటీసులు ఇప్పించింది మీ ప్రభుత్వంలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదే కాకుండా డిసెంబర్ 17, 2023 నెల్లూరు జిల్లా కావలిలో ఒక కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థుల్ని బయటికి పంపించింది. వాస్తవం కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు కొన్ని వందల మంది విద్యార్థులు మీ హయాంలో బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పెట్టిన బకాయిల వల్ల, మీరు తీసుకొని వచ్చిన విధానాల వల్ల ఎంతో మంది వాళ్ళు విధిని మార్చుకోలేక నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో మీరు పీజీ విద్యార్థులకి ఒకప్పుడు నాడు 2019 కన్నా ముందు ఏం చెప్పారు? పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, పీజీ విద్యార్థులు మీరు ఏం చదువుకున్నా చదివిస్తా అని చెప్పావు. కానీ నీ రియాలిటీ ఏంటి? అంతా మీ పేపర్ యాడ్లు కనిపించాయి కానీ పేర్లు మార్చి మాసిపూసి మారేడికాయలు చేసి ఆఖరికి ఒక్క
ఒక్క విద్యార్థికి కూడా న్యాయం చేయలేకపోయారు. 2 లక్షల మంది విద్యార్థుల దాకా మీ హయాంలో సర్టిఫికేట్లు రాక నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా ప్రతి క్వార్టర్కి మళ్ళీ దానికి ఇక్కడ అది కాలేజీతో లింక్ అవ్వాలి, ఇక్కడ అక్కడ అని చెప్పి పిల్లల్ని కాలేజీలు కాకుండా రోడ్ల చుట్టూ తిప్పించారు. ఈ విధంగా ఆ డబ్బులు పడ్డానికి కూడా ఆ విధంగా ఎంతమందిని వేధించారు. ఈ విధంగా వేధించి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా మీరు పెట్టెళ్ళిపోయిన బకాయిలు 1388 కోట్ల వరకు విడుదల చేసి ఈరోజు అండగా నిలబడి, అదే విధంగా ఎవరన్నా కాలేజీల్లో కూడా ఫీజు కట్టకపోయినా విద్యార్థులకి ఆప్షన్ ఇవ్వండి, ప్రభుత్వం కడుతుంది, ప్రభుత్వం ఇస్తుంది, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దండి అని ప్రతి కాలేజీతో మాట్లాడి ఈ రోజు విద్యార్థులకు అండగా నిలబడుతూ ఎవరన్నా సర్టిఫికేట్లు రాకపోతే అవి కూడా కాలేజీలతో మాట్లాడి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పిస్తూ వాళ్ళు చదువుకునే వరకు ఇస్తూ మీరు పెట్టిన బకాయిలు తీరుస్తూ ఇప్పుడు ప్రాపర్ గా ఒక ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని, పాత విధానాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు అమలు చేస్తూ ఉంటే ఈ రోజు మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా? మీరు 4000 కోట్లు ఎందుకు బకాయిలు పెట్టారో సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పలేరు. 2 లక్షల మంది విద్యార్థులకు ఆ రోజు సర్టిఫికేట్లు రాకుండా కనీసం ప్రభుత్వం తరపున చర్చలు కూడా జరపలేదు. ఎంతో మంది విద్యార్థులు లీగల్ నోటీసులు ఇప్పించారు, ఒకప్పుడు ఫీజు కట్టలేదు మీ హయాంలో. అవి తెలుసుకోండి. ఈ రోజు సాక్షి ఉంది కదా అని అసత్య కథనాలు రాస్తే సాక్షి పేపర్ టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ తక్కువ. కనీసం టిష్యూ పేపర్ అన్న తుడుచుకునే దానికి పనికి వస్తుందేమో, మొహం తుడుచుకునే. సాక్షి పేపర్ అందుకు కూడా పనికిరాదు. సాక్షి పేపర్ని ఎందుకు వాడుతున్నారంటే అక్కడ అంగళ దగ్గరికి పోతే అక్కడ చూపిస్తారు, వాష్రూముల్లో కూడా వాడుకునే దానికి పనికిరాని పరిస్థితుల్లో నీ సాక్షి పేపర్ పడిపోయిందయ్యా. అలాంటి సాక్షి పేపర్ను పట్టుకొని క్రెడిబిలిటీ లేని పేపర్ని నువ్వు ఊరికే రుద్దతా ఉంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. మీ అసత్య కథనాలకు మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల ఉసురూరికే పోదు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రోజు విద్యార్థులకు విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్ లో కావచ్చు రిఫార్మ్ తీసుకొని వచ్చి, అదేవిధంగా చదివిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్స్ కావచ్చు, అదేవిధంగా రేపు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వీటి కోసం ఒక ప్రాపర్ గా పటిష్టంగా వెళ్తున్నారు. ఇది చూసి ఓరవలేక మీరు ఈ రోజు ఏది పడితే తప్పుడు కథనాలు రాస్తే ఆ తప్పుడు కథనాలకి రేపు మీరే బలవుతారు. గుర్తుపెట్టుకోండి.